మాట్లాడే ముందు బాలయ్య బాబా ఒక్క డైలాగ్ ఇంకొకసారి చెప్పాలి. నేను మరీ అభిమానులు అడుగుతున్నాను. ప్రపంచ పటం కట్టిన పంచకట్టు నా తెలుగు భాష. అద్భుతంగా చెప్పేస్తారు యాక్చువల్గా. రియల్లీ నైస్. ప్రతి కథ ఒక కథకుల్ని ఎన్నుకుంటుంది, ఒక గొప్ప కథానాయకుడిని కోరుకుంటుంది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే అతను ఒక యుగ పురుషుడు. ఆయన ఆ కథను తీసుకెళ్లి బాలయ్యబాబు చెప్పినప్పుడు కథ మొత్తం అయిపోయిన తర్వాత బాలయ్యబాబుతో చెప్పానమాట, సార్ నేను సినిమా చూసేసానండి గౌతమిపుత్ర శాతకర్ణి అని. కథ చెప్తున్నప్పుడు ఆయన వేళ కదలికలు. ఫస్ట్ నేను చిన్న డైలాగ్ చెప్తున్నాను, నా కత్తి కంటే నెత్తుటి చుక్క ఇంకా పచ్చిగానే ఉంది అని బాలయ్యబాబుతో అంటాను. అనగానే ఆయన కళ్ళు మారుతా ఉన్నాయి. అది బాలయ్యబాబు ముందే చెప్పేస్తాను సార్, క్షమించండి, అభిమాన ఎక్సైట్మెంట్ అది. చెప్తా ఉన్నప్పుడు బాలయ్యబాబు నేను చెప్తున్నాను కథ, సోఫాలో ఆయన పక్కన కూర్చున్నారు. కథ చెప్తున్నాగానే ఆయన ముఖ కదలికలు, ఆయన చెయ్యి ఇలా వెళ్ళిపోయింది, ఆయన వేళ కదలికలు. ఆహా, నా శాతకర్ణి ఇతనే. ముందు పూర్తిగా శాతకర్ణి కథ చెప్తున్నప్పుడు నేను ఈ శాతకర్ణిని చూశానన్నమాట. దాని తర్వాత ఆయన నిద్రపోవట్లేదు, నన్ను నిద్రపోనివ్వట్లేదు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అదృష్టం దొరికిద్దండి యాక్చువల్గా. నేను చిన్నప్పుడు మా తాతయ్య గారు జాగర్లమూడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. పిక్నిక్ అంటే మాకు తెలిసింది, ఇక్కడ మా బాబాయ్ గారు రాజా గారు ఉన్నారు, జేవిఆర్ గారు ఉన్నారు. పిక్నిక్ అంటే మా వాసుమా గారు ఇక్కడ ఉన్నారు. పిక్నిక్ అంటే మాకు తెలిసింది అమరావతి అండి. ఇక్కడ అమరావతి వచ్చేవాళ్ళం, ఇక్కడ కృష్ణా నదిలో పడవ దేటాలలో సరివి చెట్లు ఎన్ని ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు వచ్చినా నాకు లెక్కలేదు, ఎన్ని పుట్టినరోజులకు వచ్చినా లెక్కలేదు. ప్రతిసారి చూస్తుండేవాడిని. నేను మొదటి సినిమా షూటింగ్ కూడా గమ్యం సినిమా ఇక్కడ అమరావతిలో చేయడం జరిగింది. అయ్యో గారు అక్కడే ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు. వేదం కథ ఇక్కడ పుట్టింది వైకుంఠపురంలో. ఏదో తెలియని ఒక ఈ శాతకర్ణి చూస్తున్నట్టుంది రియల్లీ. ఈ కథ చెప్పమని వెళ్ళవయ్యా అని బాలయ్య బాబు గారికి ఆల్మోస్ట్ మొత్తం ఒక చిన్న ఛాన్స్, ఒక వెంట్రుక వాసంత ఛాన్స్ నాకుంది కథ చెప్పడానికి. కొండ వెంకటేశ్వర గారు వచ్చి ఒక అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళి కథ చెప్పండి అని. కథ చెప్పిన తరువాత నా జీవితం ధన్యమైంది అనిపించింది. ఏదో కెమెరాస్ ఉన్నాయి అని ఉగాది రోజు అబద్ధం చెప్పట్లేదు. బేసికల్గా చాలా సినిమాలు తీశాను, కానీ ఈ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి లోపల చూస్తూ ఉంటే మీకు త్వరలో అమరావతి మ్యూజియం, ఇక్కడ మనం దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు. లండన్ లో గుంటూరు కలెక్టర్ గా ఉండే వాల్టర్ ఇలియట్ ఆయన మొత్తం ఇక్కడ ఎక్స్కవేషన్ చేసి, లండన్ గ్యాలరీ లండన్ లో మీరు ఓకే అందరు చూస్తా ఉన్న గూగుల్లో ఒకసారి అమరావతి మార్బుల్స్ లేదా అమరావతి లండన్ మ్యూజియం అని కొడితే కొన్ని వందల పేజీలు వస్తాయి అన్నమాట. ప్రతి అమరావతి శిల్పి అంత గొప్ప శిల్పి లేడు. ఆ మొహంలో కానీ ప్రతి భావం పలికించగలరు. అంత గొప్ప జాతి, అంత గొప్ప తెలుగు జాతి. దక్షిణాది నుంచి ఒక తెలుగు జాతి, ఆయనకు 2 రాజధానులు 3 రాజధానులు, కోటిలింగాల కరీంనగర్ లో, అమరావతి అప్పుడు దాని ధాన్య కటక నగరం అనేవాళ్ళు, ధాన్య కటకపురి, ధన కటకపురి అని కూడా అనేవాళ్ళు. కటకం అంటే రహదారి, ధనానికి రహదారి. ఈ కృష్ణా రివర్ లోనే ఒక పెద్ద పోర్ట్ ఉండేది. ఇంత రిచ్ ప్లేస్ ఎక్కడ లేదు బేసికల్ గా. ఇక్కడి నుంచి అనేక గణరాజ్యాలుగా 33 గణరాజ్యాలుగా ఖండాలుగా ఉన్న ఒక ఈ నేల మొత్తాన్ని కలిపి అఖండ భారతావని చేసింది ఒక తెలుగువాడు, ఒక గొప్ప కింగ్, ఒక వారియర్ ఎంపరర్. ఇతను కథ చెప్పే అవకాశం నాకు రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మోర్ దాన్ దాట్ ఒక గొప్ప కథానాయకుడు. ఈ శాతవాహనుల ఈయన శతవ చిత్రం 100వ చిత్రం 2 రావటం అనేది గ్రేటెస్ట్ ఆనర్ ఫర్ మీ. ఈయన ఒక యుక్త వయసులోని రాజుగా వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు కామ్గా ఉండి 1,00,000 మంది కాల్బలం, ఒక 12,000 గజబలం, 23,000 అశ్వబలం క్యావలరీ, ఇది మొత్తాన్ని తీసుకుని ఒక ముహూర్తం పెట్టుకొని దేశం మొత్తాన్ని యుద్ధంలో జయించాడా లేకపోతే శరణన్న వాళ్ళని సామంతులుగా తీసుకుని ఒక దేశంగా ఏర్పరిచి ఈ రోజు నుంచి మొత్తం ఈ దేశం అంతా ఏర్పడిన తర్వాత ఓకే ఈ రోజు మొదటి రోజు హిందూ కాలమాన పట్టికలు రాయండి అన్నాడు. ఆ రోజు యుగానికి ఆది, ఆ యుగాది ఈ ఉగాది. మనమే కాదు, కన్నడలో యుగాది అని జరుపుకుంటారు, మహారాష్ట్రలో గుడిపాడ అని జరుపుకుంటారు, సింధీ నది దాకా, నేను ఎక్కడో పాకిస్తాన్ దాకా చెప్తున్నాను, సింధు నది దాకా
చీటీ పడా అని చదువుకుంటారు. మారిషస్ లో, బాలీలో, కాశ్మీర్లో నెవరా అని, మణిపూర్, నార్త్ ఈస్ట్ మణిపూర్ లో మొత్తం కూడా ఒకే పండుగ జరుపుకునే వాళ్ళు. ఈ రోజు నుంచి మొదటి రోజు ఈయన ఒక గొప్ప ఎంపరర్ కదా, అది తెలుగువాడన్నందుకు మనం గర్వపడాలి. అందుకన్నా ఎక్కువగా భారతీయుడు ఒక కలగని మొత్తాన్ని కలగలిపి ఒక దేశం చేసి ఆ దేశానికి భారత మాత అని పేరు పెట్టిన ఒక గొప్ప కింగ్, వారియర్ ఎంపరర్. ఆయనకి యుద్ధం అంటే ఇష్టం అనుకుంటారు అందరూ, కానీ అతను శాంతి కోసం యుద్ధం చేస్తున్నారు, ఇందాక బాలయ్యబాబు చెప్పినట్టు. సో ఇలాంటి ఒక కథని కమర్షియల్ హంగులు జనరల్గా అనుకుంటారు, క్రిష్ ఏంటి నువ్వు అన్ని క్లాస్ సినిమాలు తీస్తావు కదా అని. బాలయ్యబాబు డైలాగ్ ఒకవైపే చూశారు ఇప్పుడు దాకా, నన్ను రెండో వైపు చూడలేదని. ఒక స్టార్, ఇలాంటి స్టార్, దర్ ఇస్ నో గ్రేటర్ టాలెంట్ దాన్ దిస్. నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు గుంటూరు నార్త్ సెంటర్ లో భైరవ దీపం నేను ఎన్నిసార్లు చూసాను నాకు లెక్కలేదు. ఆదిత్య త్రిక్స్ ఎన్నిసార్లు చూసాను లెక్కలేదు. సమరసింహారెడ్డి కావచ్చు, నువ్వు ఎన్నిసార్లు చూసాను ఇప్పుడు లెజెండ్ దాకా. ఇది గ్రేట్ టాలెంట్. అలాంటిది ఇప్పుడు కలలు కంటా ఉన్నాను అన్నమాట. ఇది బలంగా కోరుకుంటే జరిగిద్దని. గౌతమిపుత్ర శాతకర్ణి కథ చెప్పాలి, ఇలాంటి కథానాయకుడు నాకు కావాలి. గ్రేట్ టాలెంట్, గ్రేట్ ప్యాషన్, అన్నిటికన్నా మించి ఒక రోషం ఉంది. ఇలాంటి కథ నేను చెప్తాను, రావయ్యా చేద్దాం అన్నాడు అన్నమాట. ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జయ బాలయ్య 100వ సినిమా, నందమూరి బాలకృష్ణ గారి 100వ సినిమా ఎలా ఉండాలని అభిమానులు అనుకుంటున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు నుంచి మీరు ఒకసారి గూగుల్లో చూడండి. అమరావతి మన ఒక తెలుగువాడి కథ. ఇది మొదటి తెలుగువాడు భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి ఒక దేశంగా తయారు చేసినాడు మనది. మీరు ఒకసారి ఇంటర్నెట్ లోకి వెళ్ళి క్లాసికల్ పీరియడ్ అని కొడితే మన భారతదేశం మిడియల్ పీరియడ్ నుంచి క్లాసికల్ పీరియడ్ అంటాము. అది స్టార్ట్ అయిందే శాతవాహన ఎంపరర్ గురించి. ఒకసారి క్లాసికల్ పీరియడ్ ఇవన్నీ అట్లీస్ట్ యూత్ ఒక్కసారి చూడండి. ఇంతకన్నా కమర్షియల్ స్టోరీ నాకు తెలియదు. మోస్ట్ పవర్ఫుల్ కింగ్, మోస్ట్ పవర్ఫుల్ హీరో, అన్ఫార్చునేట్లీ అండ్ అన్సంగ్ హీరో. అతన్ని కథని, అతన్ని గాథని అద్భుతమైన కమర్షియల్ గా తెలుగు ప్రేక్షకుడికే కాదు, భారతదేశంలోని ప్రతి ప్రేక్షకుడికి ఇది ఒక భారతీయుడు కథ. నందమూరి బాలయ్య బాబు అభిమానులందరికీ అద్భుతంగా నచ్చిద్ది. అదేవిధంగా ప్రతి తెలుగు చలనచిత్ర ప్రేక్షకుడు ఒక్కరికి అందరికీ నచ్చేటట్టు ఒక గొప్ప స్క్రిప్ట్ రాసుకున్నాము. Now thanks to my producers, my dad రాజీవ్ రెడ్డి, ఆయన నాన్నగారు సెట్స్ చేస్తున్నారు అక్కడ, అమరావతి సెట్ క్రియేట్ చేస్తున్నారు చిలుకూరు దగ్గర, ఆ పనిలో ఉన్నారు. నెక్స్ట్ రాజీవ్ రెడ్డి గారు మొరాకోలో ఉన్నారు. వీఆర్ ప్లానింగ్ టు షూట్. బాలయ్య బాబు నెక్స్ట్ ఎప్పుడు షూటింగ్ ముహూర్తం డేట్స్ కూడా చెప్తారు. నెక్స్ట్ నాకు బిబా శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. జ్ఞానశేఖర్ మీ అందరం ప్రేమగా బాబా అనుకుంటాం, నాకు కంచె సినిమా ఆయనే చేశారు, ఆయన కెమెరా చేస్తారు. భూపేష్ భూపతి ఆర్ట్ డైరెక్టర్. అండ్ ఇస్ ఎ హ్యూజ్ టీమ్. మా గురువు గారు సీతారాం శాస్త్రి గారి సినిమాకి అన్ని పాటలు రాయబోతున్నారు. నెక్స్ట్ సాయి మాధవ్, బుర్రా సాయి మాధవ్ గారి సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. ఒక హ్యూజ్ సెటప్ తోటి ఈ సినిమా మీ ముందుకు వస్తున్నాం. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి ఈ తెలుగు తల్లికి, ఈ అమరావతి గడ్డకి, బాలయ్య బాబుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకొకసారి శ్రీ దుర్మితి నామ సంస్థ శుభాకాంక్షలు.